నుండి సంపద తయారీలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ముందు వరుసలో ఉండాలని జెడ్పీ సీఈఓ ఎం విద్యారమ్మ అన్నారు. శనివారం కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేబాల గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలించి ఇక్కడ తయారవుతున్న సంపదను పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చెత్త సంపద కేంద్రంలో మొక్కలను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఇది పర్మనెంట్ గా అంతే. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఏ సర్వీస్ ఉంటేనే ప్రశాంతం. చెత్త లేని పంచాయతీ, శానిటేషన్ ఉండాలి. అట్లే దాన్ని ఏం చేయాలి, అది కొంటారు. నోటిఫికేషన్ వచ్చినట్టు లాగేస్తుంది కదా. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఇంకా వీధుల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి కార్పొరేషన్ వైజ్ మన యొక్క అప్లికేషన్ని ప్రజలకు చూపించాలి. రావడం జరిగిందమ్మా. ఎక్కడైనా ఎప్పుడైనా ప్లాస్టిక్ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ లేని సమాజాన్ని చూడగలిగితే భావితరాల వారికి మనం థర్డ్ సాటర్డే మనం ఏదో ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఇక్కడ కూడా నిబద్ధతగా ఈ సచివాలయం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మంత్ థర్డ్ సాటర్డే రోజున మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా థీమ్ వైజ్ అనమాట. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క అంశం పైన మనము ఈరోజు అనుకోండి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము అనే కార్యక్రమాన్ని మొత్తం జిల్లా మొత్తం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా రేబాల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎస్డబ్ల్యూపీసీ బాగా జరుగుతుంది. ఎత్వాంసు ఈ మధ్యనే ఒక 1500 కేజీల వరకు ఎంపీడీఓ గారు తెప్పించడం. ఇక్కడ ఒక 13 గ్రామ పంచాయతీలు ఉంటే 8 పంచాయతీల్లో ఎస్డబ్ల్యూపీసీలు బాగా రన్ అవుతున్నాయి, ఫంక్షన్ లెక్క వచ్చాయి. లాస్ట్ మంత్ అయితే ఎస్డబ్ల్యూపీసీ పైన మనము చాలా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎంపీడీఓ గారు వారి స్టాఫ్ ఈవాడి వారందరూ కలిసి కూడా 8ని ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా 13 పంచాయతీల్లో కూడా ఎస్డబ్ల్యూపీసీలు ఉంటేనే మనకు శానిటేషన్ కావచ్చు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ మనము తీసుకురావాలంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ మంత్ ఏ యాక్టివిటీ చేయమంటే ఆ యాక్టివిటీని 100% మనం మనసు పెట్టి కేంద్రీకరించి చేయగలిగితే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గ్రాస్ రూట్ లెవెల్లోని గ్రామ పంచాయతీలో ఇలాంటి ఎస్డబ్ల్యూపీసీ కార్యక్రమం 100% నిర్వహణ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని, ప్రజలందరూ బాగుంటారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. దాని ప్రకారమే 722 గ్రామ పంచాయతీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 520 వరకు ఎస్డబ్ల్యూపీసీలు మనకు రన్ అవుతున్నాయి. వాటన్నిటిలోని కూడా ఫంక్షనల్లో బాగా అంటే అడ్వాన్స్ వదిలి మళ్ళీ ఈ చెత్త నుండి సంపదని తయారు చేయించగలిగితే గ్రామ పంచాయతీలకు కావచ్చు, ఆ యొక్క జిల్లాకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు చెత్త నుండి సంపద తయారు చేసే కార్యక్రమంలో నెల్లూరు జిల్లాని ముందుంచాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇక రాబోయే మంత్లో కూడా వీటన్నిటినీ కూడా దానికి మేమందరం కృషి చేస్తున్నాము. ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమము ఈరోజు జరుపుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 722 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు గ్రామ సభలు నిర్వహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పట్ల అవగాహన కల్పించడం జరిగిందండి.